తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ముమ్మరం చేయాలని చెప్పి అధికారులకు సూచించింది. కానీ నెల రోజులు గడిచింది, మా ధాన్యం పోవడం లేదని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు పడుతున్నాయి, మరోవైపు ఉదయం ఎండ కొడుతున్న పరిస్థితి, రాత్రి వర్షాలు ఉదయం ఎండ. దీనివల్ల మేము రోజు ఆరబోసి ఎండబెట్టిన పరిస్థితి నెలకొంది. మాకు ధాన్యం రోడ్లపైన ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే జాతీయ రహదారి 44 పక్కన సర్వీస్ రోడ్లు ధాన్యం ఆరబోసి నెల రోజులు గడుస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అధికారుల నిర్లక్ష్యం, ఓవైపు హమాలీల కొరత, మరోవైపు లారీల కొరత, గన్ని బ్యాగుల కొరతతో పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. అసలు ఇక్కడ రైతులు ఉన్నారు, అసలు ఎన్ని రోజులైంది ధాన్యం కోసి, అది ఎన్ని ఎకరాలు వేశాడు, ఆ రైతుని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మాట్లాడేందుకు రైతు ఉన్నాడు, అరుగుల గ్రామానికి చెందిన రైతు. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు సంగం సార్. ఎన్ని ఎకరాలు వేసినావు? మూడు ఎకరాలు వేసినా ఇప్పుడు నెల అవుతున్నది. ఇంకా ఇది వర్షాలు పడుతున్నాయి, పోతున్నాయి, అడ్లని నానుతున్నాయి, ఎండుతున్నాయి, నూకుతున్నాము. బగ్గా తిప్పలేదు సార్ మాకు. ఎందుకు నెల రోజులైంది రాలేదు? ఏమో సార్, కాంటలు ఇట్లనే ఇక ఆడ ఈడ జోక్కుంటూ వస్తున్నారు, అవి అయితేనే లేవు. ఇక నెల అయింది మాకు ఇప్పుడు కాంట అయితే. అట్లా నెల రోజులైంది. ఇవాళ వచ్చారు. ఈ నెల రోజుల నుంచి ఏం కష్టం పడ్డావు? నూకుడు, వర్షం వస్తేనే నూకుడు, నూకుడు ఎండబెట్టుడు, ఇదే పని ఇక మాకు. అంటే ధాన్యం లేవంటున్నా, బస్తాలు లేవంటున్నారా? వర్షంకు ఇట్లా టైం ఇట్లా గడిచిపోతుంది వాళ్ళకు. ఇక ఏమన్నా అంటే వర్షం పడే నూకు ఎండబెట్టు అంటున్నారు. నూకుడు, ఎండబెట్టుడు, కుప్పలు చేసుడు, ఇదే పని అవుతున్నది. బాగా తిప్పలేను సార్ మాకు. నెల అయింది ఇప్పుడు. వడ్లు వెయిట్ ఏమైనా తగ్గినాయా? తగ్గినాయి, ఎండిపోయినాయి, ఏమి వజన్ వస్తలేవు. చూడండి సార్, ఏమి 38 కిలోలే, 38, 35, 35 కిలోలు వస్తున్నాయి వెయిట్. ఏం పెట్టారు? నెల అయింది కోసినాక అడిగెళ్ళి ఉంటాయి, మొత్తం మారిపోయినాయి. బాగా నష్టం కాకుండా ఏం సార్, ఏమి ఎన్ని వద్దులే. ఇప్పుడు బగ్గా ఎంత తరిగిపోయింది ఇప్పుడు మాకు. నా 30 అంటే ఒక్కొక్క సంచానిక 4 కిలోలు 5 కిలోల తక్కువ వజన్ తగ్గింది. నష్టం జరిగినప్పుడు ఇంకేం సార్, మాకు కొన్ని వేల రూపాయలే లాస్ వచ్చాయి. మాకు 6 ట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఎంత, ఒక ట్రాక్టర్ అట్లా వెయిట్ తగ్గిపోతుంది. అట్లా ఇక నూకుడు ఎండబెట్టుడు, కుప్పలు చేసుడు అట్లా అవుతుంది సార్. ప్రభుత్వం ఏదైతే నిర్దిష్ట సమయానికి ధాన్యం కొనుగోలు చేయలేక రైతాంగాన్ని పూర్తిగా ఆందోళనకు గురి చేసింది. ఓవైపు అకాల వర్షాలు పడుతున్నాయి, మరోవైపు ధాన్యం కొనుగోలులో గన్ని బ్యాగుల కొరత, ఒకవైపు హమాలీల కొరత. దాంతో పాటు ఏదైతే ఒక ప్రాంతంలో ధాన్యం కోసి ఆరబెట్టి ఎండబెట్టి కొనుగోలు అయినా కానీ మరికొన్ని ప్రాంతాల్లో లారీల కొరతతో ధాన్యాన్ని లేపలేని రైస్ మిల్లుకు తరలించలేని పరిస్థితి నెలకొంది. రైతాంగం పూర్తిగా తమ ధాన్యం రైస్ మిల్కి వెళ్తే గానీ ధాన్యం పూర్తిగా తమకి అందే ఒక పరిస్థితి లేదు. దానికి అందరికి సంబంధించి లారీ ట్రక్ షీట్ వస్తే గానీ ధాన్యానికి ఇన్ని క్వింటాల్లో అయినాయి అన్నట్లు రైతులు సంతోషపడేవారు. కానీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ కూడా ప్రభుత్వము కొంటామని చెప్పిన ధాన్యాన్ని సకాలంలో కొనకపోవడం, ధాన్యాన్ని బస్తాలు లేకపోవడం, ధాన్యానికి సంబంధించిన గన్ని బ్యాగులు లేకపోవడం రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, ధాన్యం ఒక రైతు అయితే ఇక్కడ ఆరబెట్టారు, దాని కింద చూసుకుంటే పరిస్థితి చూడొచ్చు. దీనికి అంతటికి సంబంధించి ఆ ధాన్యం ఒకవైపు కింద మొలకలిస్తాయి, మరోవైపు పైన ధాన్యానికి సంబంధించి ఆరబెడుతున్నారు, నూకుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతాంగానికి పూర్తిగా కింద ఉన్న ధాన్యం మొలకొచ్చి పూర్తిగా ముక్కిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ధాన్యాన్ని రైస్ మిల్లులు మాకు అవసరం లేదని చెప్తుంటారు. కానీ పూర్తి స్థాయిలో ఈ ధాన్యం ఇలా ఉంటే రైతాంగానికి చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వము సకాలము ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి సరైన సమయంలో ధాన్యం కొనుగోలుకు చేయకపోవడంతో పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలులో త్వరితగతిన చేస్తే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం రావడం వల్ల రైతాంగానికి సంబంధించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లకు తరలిస్తే తమ ధాన్యానికి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. రైతులు పూర్తి స్థాయిలో తమకు ఏదైతే మేము పండించిన ధాన్యం సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోవడంతో మా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది, ఖరాబ్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఓవైపు అకాల వర్షం రైతులు ధాన్యం తడుస్తుంది, ఆరబెడుతున్నాం అనే పరిస్థితి నెలకొంది. దీనివల్ల పూర్తి స్థాయిలో మా ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి, మా రైతాంగాన్ని ఇబ్బందులు చూసి ఏదైతే జాతీయ రహదారుల వెంట సర్వీస్ రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యానికి మాకు ప్రభుత్వము సకాలంలో కొనుగోలు చేస్తే గానీ
మా రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ప్రభుత్వం ఇకనైనా ప్రభుత్వ అధికారులు ధాన్యానికి సంబంధించి గన్ని బ్యాగులు అదేవిధంగా లారీల కొరత లేకుండా చూస్తే మా ధాన్యం అంతా కూడా రైస్ మిల్లకు వెళ్తుంది. మాకు ట్రక్ షీట్ వస్తే గానీ మా ధాన్యానికి ఇన్ని క్వింటాలు అయినాయని చెప్పి తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ప్రభుత్వ అధికారులు త్వరితగతిని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.